వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్ రెడ్డి. ఇక ఈ వీక్ మార్కెట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. దాంతోపాటు మండే ఎలా ఉండబోతుంది మార్కెట్, ఇక మార్కెట్లో కీలకమైనటువంటి ఇష్యూస్ ఏంటి, దేది ఎఫెక్ట్ చేయించవచ్చు అనే దాని మీద కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంకా లాస్ట్ వీక్ మార్కెట్ చూద్దాం. ఇక్కడ నిఫ్టీ లాస్ట్ వీక్ మార్కెట్ చూస్తే మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ తర్వాత అక్కడనే ఒక 2-3 డేస్ సస్టైన్ అయింది. ఆ తర్వాత యాక్చువల్లీ ఇది మంచి రెసిస్టెన్స్, ఇది బ్రేక్ చేయాల్సిందే కానీ స్ట్రెంత్ సరిపోలేదు, మళ్ళీ ఫాల్ అయిపోయింది. ఏదైతే గ్యాప్ అయిందో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేసి మళ్ళీ కొంచెం పైకి అయితే వెళ్ళింది మార్కెట్. లాస్ట్ వీక్ నిఫ్టీలో పెద్ద మూమెంటం అంటే బహుశా నాకు తెలిసి ఒక్కరోజు మంచి మూమెంటం అయితే ఇచ్చింది మార్కెట్. ఇంకంతే. ఈ రోజు కూడా పెద్ద అటాటే తిరిగింది. ఈరోజు ఒకటే రోజు ఇచ్చింది. ఇక్కడ ఎవరికి పెద్ద ట్రేడింగ్ అవకాశం నిఫ్టీ అయితే ఇవ్వలేదు. నేను ఇక్కడ ఉన్నప్పుడే చెప్పిన మార్కెట్ ఇది టెస్ట్ చేయొచ్చు అని, ఎందుకంటే కన్సాలిడేషన్ అయితే అది పైకి వెళ్ళే సూచనలు కనిపించలేదు. అందుకే ఇక్కడ వరకు రావచ్చు అని గెట్ చేసిన, దానికి తగ్గట్టు కిందికి అయితే వచ్చింది. ఓకే, ప్రతిసారి మనం గెట్ చేసినాయి అయితే అని కాదు, ఒక్కోసారి అయితే ఒక్కోసారి కావు. సరే, మనం ఈ అప్డేట్స్ కోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము. ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కావాల్సిన అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను అందులో పెడుతూ ఉంటా, మీరు వీలైతే జాయిన్ అయ్యి చూడొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ ఏం జరిగింది అనేది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ గ్యాప్ అప్ అయింది, అట్టే తిరిగింది లాస్ట్ వీక్ అంతా. ఇక్కడ చూడొచ్చు మండే రోజు ఫుల్ గ్యాప్ అప్ అయింది, కొంచెం పైకి వెళ్ళింది. కాకపోతే నిఫ్టీతో పోలిస్తే ఇది కొంచెం మూమెంటం అయితే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే. ఓకే, అయినప్పటికీ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని అయితే ఇది బ్రేక్ చేయలేకపోయింది. కాబట్టి ఈ గ్యాప్ని అయితే ఫిల్ చేసింది ఒకరోజు. మరి గ్యాప్ ఫిల్ అయింది కాబట్టి మళ్ళీ మార్కెట్ కిందికి వస్తుందా, ఇదొకటి గ్యాప్ ఫిల్ చేసేదైతే ఉంది. మరి బహుశా ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందా చూడాలి. గ్యాప్ ఫిల్ చేసింది అనుకోండి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి గ్యాప్ అయితే ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడే ఫిల్ చేసి వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఫిల్ చేసింది అనుకోండి ఇక పైకి వెళ్ళిపోతుంది, దాంట్లో నో డౌట్. మరి గ్యాప్ ఫిల్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే మన జీడిపి డాటా వచ్చింది, అది వీక్గా ఉంది కాబట్టి సరే న్యూస్ ఎట్లా ఉన్నప్పటికీ మార్కెట్ ఓ రేంజ్కి వచ్చి వెళ్ళాలి. కాబట్టి ఈ గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాం. బహుశా మరి మండే రోజే గ్యాప్ ఫిల్ అవుతుందేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం మరి. అంటే ఆల్రెడీ జీడిపి డాటాకు సంబంధించి ముందే వాళ్ళకి లీక్స్ ఉంటాయి కాబట్టి ఈ సెల్లింగ్ దాందేనా లేదంటే ఇంకా కొంచెం కిందికి వస్తుంది అనేది మనకు మండే అర్థమవుతుంది. సరే, ఆ లెవెల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా మార్కెట్ ఇంకా కొంచెం వీక్గా ఉంది అనడానికి ఇంకొక కారణం ఏంటి అంటే ఇక బుల్ సైడ్ వెళ్తుంది అనడానికే మనకు అప్పుడు స్ట్రాంగ్ రీజన్ ఉండే. ఇప్పుడు ఇంకా కొంచెం మళ్ళీ డౌట్స్ ఎందుకు వస్తున్నాయంటే ఎఫ్ఐఎస్ డేటా. ఎఫ్ఐఎస్ చిన్నగా బై సైడ్ వచ్చిర్రు, మళ్ళీ సడన్గా సెల్ సైడ్ వచ్చిర్రు. ఆ డాటా కూడా చూద్దాం. అందుకే కొంచెం మళ్ళీ మార్కెట్ కొంచెం కరెక్షన్ అయ్యి వెళ్తుందేమో అన్న డౌట్ అయితే వస్తుంది. సరే చూద్దాం. దీనికి సంబంధించి ఎఫ్ఐఐ డేటా ఇక్కడ చూడొచ్చు మీరు. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లే చూద్దాం మనము. ఇక్కడ వరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది ఎఫ్ఐఐ సెల్లింగ్. ఇక్కడ మంచి బయింగ్ అయితే వచ్చింది మండే రోజు. ఒకటేసారి దాదాపు 10,000 కోట్లు బయింగ్ అనేది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ సడన్గా ఫాల్ అయింది 1108 కోట్లు. ఈ ఫాలు ఇన్ని రోజులు సెల్ చేసిరా, ఈ బయింగ్ చూడండి ఏకదమ్న మొత్తం ఫాల్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ 11,700 కోట్లు సెల్ చేసిరు ఎఫ్ఐఆర్లు. అది చాలా పెద్ద అమౌంట్. ఇక్కడ పెట్టిన దానికంటే ఎక్కువ చేసిరు. ఆ తర్వాత నిన్న కూడా చూడొచ్చు మనకు 4,300 కోట్లు సెల్ చేసిరు ఎఫ్ఐఎస్. మళ్ళీ ఎఫ్ఐఎస్ సడన్గా బేరిస్ వైపు టర్న్ అయ్యారు. మరి ఇది తాత్కాలికమా ఏంటి అనేది చూడాలి. ఆ బ్యాంక్ నిఫ్టీ మన లెవెల్ ఏదైతే ఉందో అక్కడ రీటెస్ట్ చేసి ఇక పైకి వెళ్ళింది, ప్లస్ ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ సైడ్ వచ్చిరు అంటే ఇక నో డౌట్ మార్కెట్ పైకి వెళ్తుంది. లేదు ఆ టెస్ట్ చేసి ఇంకా ఫాల్ అవుతుందంటే ఇంకా కొన్ని రోజులు మనం ఫాల్ను ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది మనకు మండే తెలుస్తుంది. ఇక మనం మొన్న చెప్పుకున్నటువంటి లెవెల్స్ శుక్రవారానికి సంబంధించి లెవెల్స్ చూద్దాం. దాంతోపాటు మనకు రేపటి సంబంధించి లెవెల్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది మనం
శుక్రవారం రోజు కోసం చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఎల్లో లైన్ ఒక డ్రా చేసుకున్నాం. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయినా ఇక్కడ ఒక సపోర్ట్ ఉండే, యాక్చువల్లీ ఈ లెవెలే మనకు బ్రేక్ కాలే, మొన్న చెప్పినటువంటి లెవెలే. ఈ లెవెల్ బ్రేక్ కావద్దు, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఎక్కువ ఫాల్ అవుతుంది నిఫ్టీ అని. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. దాని తగ్గట్టే కొంచెం గ్యాప్ డౌన్ అయింది. ఈ లెవెల్ టెస్ట్ చేయలేదు కానీ ఇమీడియట్గా పైకి వెళ్ళింది. ఇక్కడ కన్సల్టేషన్ అయింది, మళ్ళీ ఒక మూవ్ ఇచ్చింది, ఇక్కడనే తిరిగింది. మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ అనుకోకపోవచ్చు, కాకపోతే ఇక్కడ పైన ఉంది కాబట్టి కొంచెం రిస్క్ చేస్తే ఇక్కడ ఎంట్రీ అనేది దొరుకుతుండే నిఫ్టీలో. లేదు దీన్ని పర్ఫెక్ట్గా టెస్ట్ చేసి ఉంటే మాత్రం మంచి ఎంట్రీ, కానీ ఇక్కడ టెస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు. కాబట్టి పర్ఫెక్ట్ ఎంట్రీ అని అయితే నేను చెప్పను. కాకపోతే ఈ ఎల్లో లైను మనకు చూపిస్తుంది బుల్ సైడ్ ఉందా మార్కెట్, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని. దానికి తగ్గట్టే ఎల్లో లైన్ పైనే ఉంది మార్కెట్ కాబట్టి మనం సిఈ సైడ్ ఒక ఎంట్రీ తీసుకునే ధైర్యం అయితే చేయొచ్చు. కాకుంటే మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. రెండింటిని షార్ట్లను పట్టుకొని చూస్తే ఇక్కడ నాకైతే ఒక ఎంట్రీ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మన ఎల్లో లైన్ టెస్ట్ చేసింది, ఎగ్జాక్ట్గా నిఫ్టీ ఇక్కడికి వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ ఆ లెవెల్ టెస్ట్ చేసింది. కాబట్టి నేనైతే ఇక్కడ ఒక చిన్న రిస్క్ అయితే చేసి ఒక చిన్న ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నా ఈ మూవ్కు. ఇది నిఫ్టీలో ఉన్నటువంటి మన లెవెల్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మన్నటి లెవెల్స్ ఎలా పనిచేసినాయి అనేది ఇక్కడ చూడవచ్చు. ఇవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్. ఇది ఎప్పటి నుంచో పెట్టినటువంటి లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు ఒక 600 పాయింట్స్ ఫాల్ అయ్యే అవకాశం ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నా. ఈ లెవెల్ చూడండి, ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది. ఇదిగో ఇక్కడ నుంచి మనకు మన గ్యాప్ ఇది కదా, గ్యాప్ అప్ అయింది. ఇక్కడ ఇమీడియట్గా మన లెవెల్ టెస్ట్ చేసింది, కొంచెం మూవ్ ఇచ్చింది, మళ్ళీ మన లెవెల్ టెస్ట్ చేసింది, మళ్ళీ కొంచెం మూవ్ అయితే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. కానీ బ్యాంక్ నిఫ్టీ ఎందుకో కొంచెం వీక్గా కనిపిస్తుంది నిఫ్టీతో పోలిస్తే. కాబట్టి నేను మొన్ననే చెప్పిన బ్యాంక్ నిఫ్టీ మీదనే నాకు కొంచెం డౌట్ ఉంది, నిఫ్టీ ఓకే అని. మరి అందుకే నేను బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం వీక్గా కనిపించింది. కాబట్టి నిఫ్టీలో ట్రేడ్ చూసిన, బ్యాంక్ నిఫ్టీలో ఈ పాయింట్ టెస్ట్ అయిన తర్వాత నిఫ్టీలో నేనైతే ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా. ఇక ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే ఫాల్ అవుతుందని చెప్పినాం కదా, అందుకే ఈ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్. మరి ఇది ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. మరి మండే కోసం కూడా మనం కొన్ని లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఈ లెవెల్స్ నేనేం పెద్దగా మార్చలేదు, సేమ్ ఉన్నాయి. ఇది మండే కోసం మనం డ్రా చేసుకున్నటువంటి లెవెల్స్. ఆ లెవెల్స్ నేనేమీ మార్చలేదు, ఎందుకంటే ఇంకా అవి ఏవి టెస్ట్ కాలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. నిఫ్టీ ఇక్కడ ఫ్లాట్గా కానీ కొంచెం గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే ఈ లెవెల్ టెస్ట్ చేయాలి. ఈ ఎల్లో లెవెల్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ కనుక టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి చిన్నగా బయింగ్ ప్లాన్ చేస్తే ఇంతవరకు మాత్రమే 24,349 వరకు మాత్రమే బయింగ్ ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ 2-3 సార్లు టెస్ట్ అయింది. ఈసారికి అయితే ఇంకా మొత్తం ఫాల్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ లెవెల్తోని. లేదు స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేస్తే ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ ఉంది. కానీ నేను అనుకుంటా ఈ 2 లెవెల్స్ను బ్రేక్ చేసేంత గట్టి క్యాండిల్ అయితే వస్తుంది. బహుశా అది నేను రేపు అయితే ఎక్స్పెక్ట్ చేస్తలేను, మండే రోజు ఆ తర్వాత రావచ్చు. అట్లా అయిన తర్వాతనే ఈ 2 లెవెల్స్ అయితే బ్రేక్ అవుతాయి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక లేదు గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయితే రానియండి కిందికి. ఈ లెవెల్ ఈ 2 సపోర్ట్ ఉన్నాయి. ఈ 2 సపోర్ట్లలో మంచి రిజెక్షన్ వస్తే బయింగ్ ప్లాన్ చేస్తా, లేదంటే లేదు. కానీ ఇక గ్యాప్ డౌన్ అయ్యి ఫాల్ అయిందంటే నాకు తెలిసి ఇది కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, ఇంకొంచెం నిఫ్టీ ఫాల్ కావచ్చు. కాబట్టి జాగ్రత్త. మండే రోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన లెవెల్స్కి వచ్చి టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ గట్టి మూమెంటం వస్తుందంటేనే ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే ఒకరోజు ఎంట్రీ తీసుకోవడంత మాత్రాన మునిపోయేది ఏం లేదు. అనవసరంగా లాస్ అయితే దాన్ని కవర్ చేసుకోనికే మళ్ళీ ఇంకా ఎక్కువ రిస్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి మూమెంటం వస్తేనే తక్కువ క్వాంటిటీతోని మండే రోజు అయితే ట్రేడ్ చేయండి. ఇది ఒక సపోర్ట్ ఉంది మండే, ఇదొక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి సెల్ ప్లాన్ అయితే చేసుకుంటా. ఇది కొంచెం ఈజీ. కానీ మరి బ్రేక్ అవుతుందా కాదా నిఫ్టీ అనేది చూడాలి. ఎందుకంటే జీడిపి డాటా కూడా కొంచెం నెగిటివ్ వచ్చింది కాబట్టి మరి మండే దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా మనం అయితే చూడాల్సి ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి మండే లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో అయితే నేను ఏం ట్రేడ్ ప్లాన్ చేయను, అది రిస్కీగా కనిపిస్తుంది. ఆ 200 పాయింట్స్ వదిలేస్తా. ఇక్కడ వచ్చి ఏం తిరిగినా నేను దీన్ని పట్టించుకోను. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ ఒక సెల్ చేసి కూర్చుంటా. ఇంతవరకు నా టార్గెట్ ఉంటుంది.
51,140 వరకు నా టార్గెట్ బ్యాంక్ నిఫ్టీ. ఇది టెస్ట్ చేసిందంటే ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా, కానీ అది రేపే అవుతుందని మనం చెప్పుకోలేం. కానీ ఒకవేళ ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ అయితే చేస్తా బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం కావాలి అంటే కిందికి రావాలి మార్కెట్. ఖచ్చితంగా కిందికి వచ్చి ఈ లెవెల్ టెస్ట్ చేసి దీన్ని స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేస్తే ఈ ఎల్లో లెవెల్ను ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ బయింగ్ చేసుకుంటా 52,055 నుంచి చిన్న బయింగ్ ప్లాన్ తక్కువ క్వాంటిటీతో చేస్తా. ఇంతవరకు నా టార్గెట్ ఉంటుంది 52,430 వరకు నా టార్గెట్ అయితే ఉంటుంది. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీతోనే చేస్తా. ఇమీడియట్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్తా. అంటే దానికి వెళ్ళేటట్టు దాని మీద పెద్ద ఆశ అయితే నాకు లేదు. రేపటి వరకు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ మాత్రం మంచిగా చేసుకుంటా. బయింగ్ సైడ్ అయితే కొంచెం ఆచితూచి జాగ్రత్తగానే ఉంటా బ్యాంక్ నిఫ్టీలో రేపటి వరకు. కాబట్టి ఇది ఒక చిన్న సపోర్ట్ అనుకోలేము, కాకుంటే గ్యాప్ డౌన్ అయితేనే ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేస్తా. గ్యాప్ డౌన్ అయినప్పటికీ ఇది బ్రేక్ చేస్తేనే బయింగ్ ప్లాన్ చేస్తా. రేపటి వరకు అయితే నేను సెల్ సైడే ఉన్నా బ్యాంక్ నిఫ్టీలో. చూద్దాం మరి ఏం జరుగుతుందో. బయింగ్ సైడ్ అయితే నేను బ్యాంక్ నిఫ్టీలో ఉండను. నిఫ్టీలో ఏమైనా ఛాన్స్ దొరికితే చూస్తాను, బ్యాంక్ నిఫ్టీ జోలికి మాత్రము వెళ్ళను రేపటి వరకు. అది ఈ వీక్కు సంబంధించి అనాలిసిస్, దాంతోపాటు మండేకి సంబంధించి అనాలిసిస్. మా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే ఇది ఎలాంటి పెయిడ్ గ్రూప్ కాదు, నేను కాల్స్ కూడా ఏమి ఇవ్వను, ఓన్లీ అనాలిసిస్. ఇక్కడ నుంచి నిఫ్టీ రివర్స్ కావచ్చు జాగ్రత్త అని నా వ్యూస్ మాత్రమే షేర్ చేస్తాను. మీకు నచ్చితే టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు, దాంట్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ.